వెల్కమ్ టు 10 Max. అఖండ 2 తో బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ ని అదే రేంజ్ లో ప్లాన్ చేసిన నటసింహం అఖండ తాండవం సాంగ్ లాంచ్ ని నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తూ అందరి అటెన్షన్ గ్రాబ్ చేశారు. మరి డివోషనల్ ట్రాక్ తో తమన్ నిజంగానే గూస్ బంప్స్ తెప్పించారా? అఖండ 2 సినిమా విషయంలో నందమూరి అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. ఈ సినిమా నుంచి మొదటి పాటగా అఖండ తాండవం డివోషనల్ ట్రాక్ రిలీజ్ చేశారు మేకర్స్. ముంబైలో గ్రాండ్ ఈవెంట్ చేసి పవర్ఫుల్ సాంగ్ ని లాంచ్ చేశారు. అఘోరగా బాలయ్య డైనమిక్ అపీరెన్స్ ని తన పవర్ఫుల్ బీజిఎంతో నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేశారు తమన్. అలాగే సింగర్స్ శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ వోకల్స్ తో వచ్చిన అఖండ తాండవం సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటున్నారు నందమూరి అభిమానులు. అఖండ ఫస్ట్ పార్ట్ ని తన సాలిడ్ బీజిఎంతో నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిన తమన్ ఈ సీక్వెల్ సినిమాకి అంతకు మించి అనేలా మ్యూజిక్ అందిస్తూ ఉండడంతో అఖండ 2 పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ముందు నుంచి అఖండ తాండవం డివోషనల్ ట్రాక్ పై ఎగ్జైట్మెంట్ పెంచిన తమన్ తన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరుతో సాంగ్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. లిరికల్ సాంగే ఈ రేంజ్ లో వైబ్రేషన్స్ ఇస్తుంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో బాలయ్య తాండవం ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అఖండ 2 బాలయ్యకి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు డైరెక్టర్ బోయపాటి సీను. ఈ సినిమాతో హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న బాలయ్య ఫస్ట్ సాంగ్ ఈవెంట్ ని ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు. ఈ సినిమా హిందీ వెర్షన్ కి బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పడంతో నార్త్ ఆడియన్స్ కూడా అఖండ 2 పై క్యూరియాసిటీతో ఉన్నారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో అంటూ వచ్చిన మాస్ డైలాగ్ పాన్ ఇండియా వైడ్ రీసౌండ్ చేసింది. మరి డిసెంబర్ 5న థియేటర్స్ లో తాండవం చూపిస్తాను అంటున్న బాలయ్య పాన్ ఇండియా వైడ్ ఏ రేంజ్ లో సత్తా చాటుతారో వెయిట్ అండ్ సీ. మహేష్ రాజమౌళి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీ నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ఈ అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్తోంది. ఇక ఈ శనివారం జరిగే ఫస్ట్ రివీల్ ఈవెంట్ పై క్యూరియాసిటీతో ఉన్న అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ని పెంచేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే గ్లోబ్ ట్రోటర్ ఫస్ట్ రివీల్ ఈవెంట్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మహేష్ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న రాజమౌళి ఈ ఈవెంట్ ని అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ లో 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్న రాజమౌళి తనదైన స్ట్రాటజీతో ప్రమోషన్స్ చేస్తూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. స్పెషల్ వీడియోతో మహేష్ బాబు ఇచ్చిన బైట్ ఈవెంట్ పై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. మహేష్ సినిమా విషయంలో రాజమౌళి స్ట్రాటజీ, చేస్తోన్న ప్రమోషన్స్ వేరే లెవెల్ అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ఈ గ్రాండ్ ఈవెంట్ తో సినిమా రేంజ్ ఏంటో చూపించేందుకు రెడీ అయిన జక్కన్న ఈవెంట్ కి హోస్ట్ గా బాలీవుడ్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆశీష్ చెంచలానీని కూడా రంగంలోకి దింపారు. సుమారు 50,000 మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఏర్పాట్లను అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఫస్ట్ లుక్ పోస్టర్స్, సింగిల్ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన రాజమౌళి మహేష్ బాబు ఫస్ట్ రివీల్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటారో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. నెక్స్ట్ లెవెల్లో జరిగే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు. సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తోన్న పృథ్వీరాజ్, ప్రియాంకకి కుంభ, మందాకిని అని పేర్లు పెట్టిన రాజమౌళి మహేష్ కి ఎలాంటి పేరు పెట్టి ఉంటారో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అయితే వీటన్నింటికి ఈ శనివారం జరిగే గ్లోబ్ ట్రోటర్ గ్రాండ్ ఈవెంట్ తో ఎండ్ కార్డ్ వేయనున్నారు రాజమౌళి. ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. స్పిరిట్ సినిమా విషయంలో అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న అప్డేట్ వచ్చేసింది. ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ స్పిరిట్ మూవీ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడో చెప్పేశారు సందీప్ రెడ్డి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ విషయంలో ప్రభాస్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ ఎండింగ్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా వరుసగా డిలే అవుతూ వస్తోంది. స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తోన్న ప్రభాస్ పర్ఫెక్ట్ షేప్ లోకి రావడానికి మరింత టైం తీసుకుంటున్నారు అని, ఇది కొంచెం టైం టేకింగ్ కాబట్టి స్పిరిట్ సినిమా 2026 జనవరిలోనే సెట్స్ పైకి వెళ్తుందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డ్ వేసేశారు సందీప్ రెడ్డి. స్పిరిట్ ఈ
స్పిరిట్ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్ స్పిరిట్ సినిమా ఈ మంత్ ఎండింగ్ నుంచి పట్టాలెక్కుతుందని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి. ఓ మూవీ ప్రమోషన్స్ లో స్పిరిట్ సినిమాపై క్లారిటీ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కి ఫాదర్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారనే వైరల్ న్యూస్ లో నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అన్నారు. అయితే ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీ కీ రోల్లో నటిస్తున్నారు అనే దానిపై సందీప్ రెడ్డి సైలెంట్ రియాక్షన్ స్పిరిట్ పై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మ్యూజికల్ కంపోజిషన్ ఇప్పటికే కంప్లీట్ చేశారు హర్షవర్ధన్ రామేశ్వర్. ప్రభాస్ బర్త్డేకి విడుదలైన స్పిరిట్ ఆడియో సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై ఎగ్జైట్మెంట్ పెంచేసింది. మొత్తంగా ఇన్నాళ్లుగా డిలే అవుతూ వచ్చిన స్పిరిట్ ఫైనల్లీ ఈ నెల చివరి నుంచి స్టార్ట్ అవడంతో ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టే రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో జాక్పాట్ అంటే డైరెక్టర్ బుచ్చిబాబుదే అని చెప్పాలి. డెబ్యూ మూవీ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టారో లేదో వెంటనే రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా పూర్తవ్వకముందే బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఆఫర్ అందుకోబోతున్నారు బుచ్చిబాబు. మరి క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. డైరెక్టర్ బుచ్చిబాబు త్వరలో బాలీవుడ్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రజెంట్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న పెద్ది మూవీని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు బుచ్చిబాబు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా చేస్తారనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. షారుఖ్ ఖాన్ తో బుచ్చిబాబు తెరకెక్కించే సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ, హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన మైత్రి నిర్మాతలు షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించి షారుఖ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేశారని, పుష్ప 2 వర్క్ కి ఇంప్రెస్ అయిన షారుఖ్ సుక్కు డైరెక్షన్ లో నటిస్తారు అనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే షారుఖ్ తో బుచ్చిబాబు సినిమా చేస్తే మాత్రం గురువును మించిన శిష్యుడిగా బుచ్చిబాబు అనిపించుకోవడం పక్కా అంటున్నారు జనాలు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మెగాఫోన్ పట్టిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతో తన మార్కెంటో చూపించారు. డెబ్యూ మూవీతోనే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసి స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయారు. రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పెద్ది తర్వాత షారుఖ్ ఖాన్ తో చేసే సినిమాపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం షారుఖ్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ సినిమాలో నటిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ విడుదల కానుంది. మరి పెద్ద సినిమా తర్వాత మూడో ప్రాజెక్టుగా బుచ్చిబాబు షారుఖ్ తో సినిమా చేస్తే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బుచ్చిబాబు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమంటున్నారు. ట్రెండింగ్ లో ప్రెట్టి బేబీ సాంగ్ రివాల్వర్ రీటాగా అదరగొట్టిన కీర్తి సురేష్ 12A రైల్వే కాలనీ నుంచి సెకండ్ సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. శర్వానంద్ బైకర్ మూవీ నుంచి విడుదలైన ప్రెట్టి బేబీ సాంగ్ ఆకట్టుకుంటోంది. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తోన్న రివాల్వర్ రీటా మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సునీల్ కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. కమెడియన్ సత్య లీడ్ రోల్లో నటించే సినిమాకి జెట్లీ టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ కంబైన్డ్ గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న మఫ్టీ పోలీస్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తోన్న రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రియలిస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. మాస్టర్ సంకల్ప్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. గొప్ప సందేశాన్నిచ్చే మూవీగా మాస్టర్ సంకల్ప్ నిలుస్తుంది అన్నాడు నటుడు శివాజీ రాజా. అల్లరి నరేష్ అప్కమింగ్ మూవీ 12A రైల్వే కాలనీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ సినిమా నుంచి విడుదలైన మందు తేరా ఫుల్ వీడియో ఆకట్టుకుంటోంది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.